చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నా వెంట్రుకు కూడా పీకలేవని, నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పీకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని ఖబర్దార్. చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడు చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. ప్రతి నెల ఆధారాలతో మీ ముందుకు వచ్చి ఇతను బతుకు బట్టబయలు చేయటమే నా యొక్క కార్యక్రమం, నా యొక్క ఎజెండా. నా ఇంటి మీదకి అతను వచ్చి దొమ్మి చేస్తే నా మీద కేసు కట్టడం అనేది చూస్తే పోలీసుల యొక్క అచేతనమైన స్థితి, చేతగాని తను తేట తెల్లం అవుతుంది. ఈరోజు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఒక అఫెన్స్ నేరం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తులకేమో రాజ మర్యాదలతో పంపించి ఎవరైతే ఎఫెక్టెడ్ మేము ఉన్నామో మా మీద కేసు పెట్టి మమ్మల్ని రిమాండ్లో పెట్టే పరిస్థితి ఈరోజు ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో లేదని అయితే నేను అనుకుంటున్నా. నేను ఇబ్బంది పడ్డాను. నా వల్ల పోలీసు సాక్షిగా వాళ్ళు ఉండగా నా ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రొక్లైనర్లు, డంపర్లు, మారణాయుధాలతో నా ఇంటి మీద దాడి చేస్తే అతన్ని వదిలేసి అతన్ని రాచమర్యాదలతో ఇంటికి పంపించి సిగ్గులు వదిలేసి అతన్ని పలకరించే పరిస్థితులు, అతన్ని ఏదో ఆకాశానికి ఎత్తే పరిస్థితి చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఈ సమాజంలో మనం అర్థం చేసుకోవచ్చు. నా ఇల్లు పడగొట్టాలని చెప్పి వచ్చిన చింతమనేని పోలీసుల సమక్షంలో జరిగితే నా మీద కేసు కట్టారు. ఇంతకన్నా దుర్మార్గం లేదు. చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నా వెంట్రుకు కూడా పీకలేవని, నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పీకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని ఖబర్దార్. చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడు చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. నా ప్రయత్నం కూడా అదే, నేను చేసే పని కూడా అదే. ఇతను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ మీకు నేను ప్రెస్ సోదరులకు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెల ఆధారాలతో మీ ముందుకు వచ్చి ఇతను బతుకు బట్టబయలు చేయటమే నా యొక్క కార్యక్రమం, నా యొక్క ఎజెండా.